హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సాధారణంగా థియేటర్‌లో హిట్ అయిన ప్రతి సినిమా కూడా ఓటీటీలో హిట్ అవుతుంది. అదొక వర్కింగ్ ఔట్ ఫార్ములా. ఎప్పటినుంచో ఓటీటీలు వచ్చినప్పటి నుంచి థియేటర్‌లో హిట్ అయిన సినిమాలు ఓటీటీలు తీసుకోవడానికి ఇష్టపడతాయి. అందుకే థియేటర్‌లో హిట్ టాక్ తెచ్చుకోవడానికి సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, స్టార్ కాస్ట్ ప్రమోషన్స్ వల్ల గావచ్చు, మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్‌లో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే ఫస్ట్ టైమ్ ఈ ఫార్ములా రివర్స్ అయిందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 'కాంతార చాప్టర్ 1' అలాగే 'లోక' ఈ 2 సినిమాలు కూడా థియేటర్‌లో చాలా పాజిటివ్ టాక్, విపరీతమైన కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. ఇంకా చెప్పాలంటే 'లోక' మన సినిమా గాదు, 'కాంతార' మన తెలుగు సినిమా గాదు. 2 తెలుగు సినిమాలు కాకపోయినా కోట్ల కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. సో, ప్రతి ఒక్కరు కూడా థియేటర్‌లో చూసిన ఎవరు వీటికి పెద్ద నెగెటివ్ టాక్స్ రాయలేదు. కొంత క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ పాజిటివ్‌తో కంపేర్ చేసినప్పుడు అది ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ 2 సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్‌గా ఉన్నాయో, అప్పటినుంచి కొంత రివర్స్ ట్రెండ్ కనిపిస్తా ఉంది. ఓటీటీలో చూసిన వాళ్ళందరూ కూడా ఇవి ఓవర్ హైప్డ్ మూవీస్. అంత వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత రిసీవ్ చేసుకోలేదు. పెద్ద గొప్ప సినిమాలు కాదు అని ఒపీనియన్‌ని తీసుకొస్తా ఉన్నారు. ఓటీటీలో కొంత రివర్స్ అయినట్టు కనిపిస్తా ఉంది. సో, ఈ ఫార్ములాని ఎలా చూడొచ్చు మనం ఓటీటీ ట్రెండ్‌లో? ఎందుకు థియేటర్‌లో ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఓటీటీలో సినిమాలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు? సాధారణంగా సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జనరల్ ఆడియన్స్‌కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావచ్చు. కానీ కామన్ ఆడియన్స్‌లోని ఈ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా చేస్తూ ఉన్నారు. అలాగే సీనియర్ మూవీ క్రిటిక్ కూడా. సో, సూర్యప్రకాష్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అదే అండి. సో, చెప్పండి, మీరు ఈ సినిమాలు థియేటర్‌లో చూసారా? 'లోక', 'కాంతార' లేకపోతే ఓటీటీలో చూసారా? నేను నిజానికి రెండు కూడా థియేటర్‌లోనే చూశాను. నా రివ్యూ పర్పస్ కోసం మొదటి రోజే మార్నింగ్ షో చూసాను రెండును. నిజానికి నాకు 2 సినిమాలు కూడా నచ్చాయండి, బాగున్నాయనిపించింది. మీరు అడిగిన రైట్ చేసిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. నిజానికి ఏంటంటే థియేటర్లో వర్కౌట్ అయినవి ఓటీటీలో వర్కౌట్ కావడం అనేది, కాకపోవడం అనేది ఎప్పుడో కానీ జరగదు. ఎందుకంటే థియేటర్లో వర్కౌట్ అయిందంటే మంచి రేటు పెట్టి కొనుక్కుంటారు ఓటీటీ వాళ్ళు. అలాగే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఓటీటీ వాళ్ళు, మంచి ప్రమోషన్ చేయండి. అలాగే మొత్తం అన్ని వాళ్ళే డీల్ చేస్తున్నారు. వాళ్ళ ఓటీటీ వాళ్ళే సర్వం, నిర్మాతనే ఎలా ప్రమోషన్ చేయాలి, ఎప్పటి నుంచి రిలీజ్ డేట్, ఇవన్నీ చెప్పి వాళ్ళే డీల్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ థియేటర్లో వర్కౌట్ అవుతేనే ఇక్కడ మనకు వర్కౌట్ అవుతుంది. దాని పాజిటివ్ వైబ్ ఉంటేనే అసలు థియేటర్లో మీకు అసలు ఇంకోటి ఏంటంటే సీక్రెట్ ఏంటంటే థియేటర్లో రిలీజ్ చేసిన సినిమాలని వాళ్ళు ఓటీటీ వాళ్ళు మ్యాక్సిమం తీసుకోవడానికి ఇష్టపడలేదు. లేకపోతే వాళ్ళు ఒరిజినల్స్ కింద ఏమైనా రిలీజ్ చేస్తారు. అదే అంటే థియేటర్కి ఓటీటీకి అంత లింక్ ఉందన్నమాట అండి. కాకపోతే థియేటర్లో హిట్ అయిన ప్రతి సినిమా ఓటీటీలో వర్కౌట్ అవుతలేదు అనేది ఇవాళ కాదండి. మనకు నిజానికి ఇంత ముందర జాతిరత్నాల సినిమా టైంలో బాగా కనపడింది ఆ ట్రెండ్, రివర్స్ ట్రెండ్. అఫ్ కోర్స్ దాన్ని నేను పనిచేశాను అనుకోండి. జాతిరత్నాలు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ గా అందరూ బాగా నవ్వుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. బాగా అంటే మాస్ అప్పీల్, అందరూ కలిసి ఒకేసారి వచ్చినప్పుడు అది నవ్వుకోవడం జరిగింది. అదే ఓటీటీలో ఒకళ్ళ ఇద్దరు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, హెడ్ ఫోన్స్ పెట్టుకుని, లేకపోతే ఆ ఫ్యామిలీ ఒక 2-3 కూర్చుని చూసినప్పుడు ఆ అట్మాస్ఫియర్ రాక, అంటే 10 మంది నవ్వినప్పుడు 11 వాడు నవ్వుతాడు. ఆ ఎంజాయ్మెంట్ మూడ్ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే జనాలు వేరే డిస్ట్రాక్షన్స్ ఉండవు థియేటర్లో కూర్చున్నప్పుడు. ఇవన్నీ కూడా ఆ రోజున డిస్కషన్ పాయింట్ గా మారిందండి. మెయిన్ ఆ రోజున మీడియా అంతా కూడా మాట్లాడింది ఇదే విషయాన్ని. ఏంటంటే ఏంటి విచిత్రంగా ఉంది, ఓటీటీలో అందరూ దీన్ని విమర్శ చేస్తున్నారు, అలాగే మన ట్విట్టర్లో కానీ అదేవిధంగా ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే ఏంటి ఇలాంటి సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని అందరూ మాట్లాడటం మొదలెట్టారు. మాకేం ఒక్క జోక్కి నవ్వు రాలేదని. సేమ్ వాళ్ళ 'కాంతార' వన్నకు కూడా చాలా మంది మనం ట్విట్టర్లో ట్రెండ్స్ అవి చూస్తుంటే కనుక ఏంటి మీరు ఏది ఇంత ఓవర్ హైప్ ఇచ్చారు, అక్కడ అంత సీన్ లేదే అంటున్నారు. దానికి కారణం ఏంటంటే థియేటర్లో అంతమంది మధ్య చూసి, అలాగే ఒక హిందుత్వ భావన ఇంకోటి ఇవంతా కూడా ఉన్నప్పుడు చూస్తున్న ఫిలిం ఆ మ్యాజిక్ వేరండి. మనం ఇంట్లో మనం ఒక్కళ్ళం కూర్చుని మనం ఒక 5 నిమిషాలు చూసి మధ్యలో పాజ్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చి కొద్దిగా బోర్ మూమెంట్ వచ్చింది అనుకోండి, సినిమాలో మనం ఏం చేస్తాం, పాజ్ ఇచ్చేస్తాం. లేకపోతే పాట వచ్చింది అనుకోండి, ఆ పాట లాగేసి ముందుకు వెళ్ళిపోతాం. ఇవన్నీ జరుగుతుంది. దాంతో ఏంటి, సినిమాని మనం సినిమాగా పూర్తిగా చూడలేం. ఫస్ట్ థింగ్. అందులో ఇంకోటి ఏంటంటే అవి మిగతా సినిమాలకి దీనికి ఏంటరా అంటే ఇవి విజువల్గా నిజానికి 'లోక' సినిమా కానీ, 'లోక' కొత్త చాప్టర్ సినిమా కానీ, నిజానికి 'కాంతార' కానీ వర్కౌట్ కావడానికి కారణం ఏంటంటే కొత్త కథ అనే దానికన్నా కూడా విజువల్గా వాళ్ళు గ్రాండియర్గా ఉంటామండి. అంటే తెర మీద చూస్తేనే అందం. అంటే 'బాహుబలి' తెర మీద చూసినట్టుగా మీరు ఓటీటీలో కానీ టీవీలో కానీ ఎక్కడన్నా చూస్తే మీరు ఎంజాయ్ చేయలేరు.
అని నాకు అనిపించింది ఏంటంటే అదే సమస్య ఇక్కడ కాంతారా అని ఇప్పుడు నేను టీవీ తెర మీద చూసాను అనుకోండి సపోజ్, లేకపోతే ఓటీటీలో మనం ఏదో చిన్న స్క్రీన్లో ల్యాప్టాప్లో పెట్టుకు చూసినప్పుడు ఆ కిక్ ఎందుకు వస్తుంది? రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏంట్రా ఇది, ఈ సినిమా గురించి అంత మాట్లాడారు, ఎక్కడ చూసినా వాళ్ళు ఎంతమంది థియేటర్లో చూసి ఉండకపోవచ్చు, వాళ్ళు మాట్లాడుతుంది చాలా మంది, వాళ్ళు థియేటర్లో ఇంతలా మాట్లాడారు ఆ రోజున, వాళ్ళ ఓటీటీకి వచ్చేటప్పటికి ఏంటి అసలు ఏం బాగోలేదంటే సినిమా, ఇది ఈ సినిమాని ఇంత లేపారు అనిపిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ ప్రమోషన్స్ అవన్నీ కూడా మన మైండ్లో తెలియకుండా వర్కౌట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు సినిమాకి 1000 కోట్లు కలెక్షన్ వచ్చింది, లేకపోతే 600 కోట్లు కలెక్షన్ వచ్చిందంటే మనం అది మైండ్లో పెట్టుకుని థియేటర్కి వెళ్తాం. మలయాళంలో పెద్ద హిట్ ఆ సినిమా అనగానే మనం ఏం చేస్తుందంటే మన మైండ్ ఓహో మనం గొప్ప సినిమా చూడబోతున్నాం అన్న ఫీల్ ముందే అది క్రియేట్ చేసి బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట అండి. ఆ వేడి తగ్గిపోయిన తర్వాత ఓటీటీకి వచ్చేప్పటికి మీకు వేడి తగ్గిపోతుంది. తగ్గిపోయి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇక్కడ మీరు మామూలుగా ఒక సినిమా కింద చూస్తారు దానికి, అప్పుడు అంత హైప్ అనిపిస్తుంది. ఇది ఒక పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు ఆ సినిమాని లోకా సినిమా అవ్వచ్చు, లేకపోతే నాకు కాంతారా సినిమా అవ్వచ్చు, దాంట్లో ట్విస్టులన్నీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ చూసిన వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు నేను చూసాను నా ద్వారా ఇంకో ఇద్దరు ఎవరో ఫ్రెండ్స్కి తెలిసింది అనుకోండి, వాళ్ళు సినిమా చూసినప్పుడు ఆ ట్విస్ట్ని పట్టినప్పుడు కాంతారా ప్రీ క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయరు. అదే థియేటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఓ మూడ్ అవుట్, అప్పుడు మూడ్ ఉన్న మూడ్లో దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారండి. ఓటీటీలో ఇవన్నీ కూడా సమస్యలుగా మారి, అంటే కొన్ని సినిమాలకి, ప్రతి సినిమాకి అలా జరగదు. మినిమం ముందు విజువల్గా గ్రాండియర్గా ఉండే సినిమాలు ఓటీటీలో కొద్దిగా కష్టం అండి. అలా కామెడీ సినిమాలు కూడా ఓటీటీలో థియేటర్లు హిట్ అయినట్టే ఇక్కడ నవ్వమంటే నవ్వరండి, ఒక్కళ్ళు కూర్చుని ఎవరు నవ్వరు. ఆ జోక్ను 10 మంది చూసి ఎంజాయ్ చేయలేరు పార్టీ లాగా, ఇదే అంతే. సూర్యప్రకాష్ గారు, దీన్ని పైన చూస్తే ఈ విషయాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మాస్ ఎమోషన్ మీద వర్క్ అయ్యేటువంటి సినిమాలు మాత్రమే థియేటర్ లో వర్కౌట్ అవుతాయి. ఐసోలేటెడ్ ఎమోషన్ గా ఆడియన్స్ చూసినప్పుడు అది వర్కౌట్ అవ్వకపోవడం దీని ఫార్ములాగా మీరు చెప్పారు. అయితే ఇంతకు మించి ఈ సినిమా కథల్లో కానీ దేని మీద కానీ ఉన్న ఒక లోతైన ప్రాబ్లం ఇది ఏమైనా రిఫ్లెక్ట్ చేస్తూ ఉందా? అంటే కథ విషయంలో కనెక్ట్ అవ్వకుండా కేవలం విజువల్స్ కి పర్మిట్ అవ్వడం, ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయా? ఇది ఓకే, ఎమోషన్స్ పరంగా థియేటర్ మిగిలిన ఇంకే ఫ్యాక్టర్స్ ని మనం చూడొచ్చు. అంటే నిజానికి మంచి పాయింట్ మీరు అడిగింది. వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఓటీటీకి వచ్చేప్పుడు ఓటీటీ కథలు వేరుగా ఉంటాయండి. అంటే ఓటీటీలో వర్కౌట్ అయ్యేవి ఎక్కువ మన థ్రిల్లర్స్ అవి చూస్తూ ఉంటాం సాధారణంగా. అంటే ఆ ఆడియన్స్ సెట్ ఆఫ్ ఆడియన్స్ గా మారారు. అంటే ఓటీటీ ఆడియన్స్ వేరు, థియేటర్ ఆడియన్స్ వేరు కానీ సాధారణంగా ఓటీటీకి అలవాటు పడిన వాళ్ళు థియేటర్కి వెళ్ళలేదు. ఇప్పుడు అదే కదా గోలెత్తిపోతుంది సినిమా వాళ్ళంతా కూడా, జనాలు రావట్లేదని. అలాగే బాగా థియేటర్కి అలవాటు పడినట్టు మీరు ఓటీటీలో సినిమా చూపెట్టినా చూడరు, రెండు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. మనకు ఓటీటీ కథలు ఎక్కువ శాతం ఏంటంటే ఒక థ్రిల్లర్లు కానీ ఇంకోటి కానీ బాగా వర్కౌట్ అవుతున్నాయండి. ఇవి అలాంటి సినిమాలు కాదు. ఫస్ట్ థింగ్ అంటే కథల్లోనే పూర్తిగా ఓటీటీలో వర్కౌట్ అయ్యే కథలు కాదు ఇవి. మీరు కథ విషయం అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇక గ్రాండియర్ గా విజువల్స్ మీద ఆధారపడి తీసిన సినిమాలు రెండు కూడా, లోకా కానీ కాంతారా కూడా, రెండు కూడా విజువల్స్ ని బేస్ చేసుకుని ఆ విజువల్ గా అందంగా ఉండటమే తీసిన సినిమాలు. మనం ఓటీటీకి వచ్చి కూర్చున్నప్పటికి ఏం చూస్తున్నాం అంటే కథనే చూసి మనకు తెలియకుండా మనం సబ్ కాన్షియస్ మైండ్ స్టోరీనే వెతుకుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా థియేటర్లో కూర్చున్నప్పుడు జడ్జిమెంట్ ఇవ్వమండి, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం సినిమాని. ఓటీటీకి వచ్చేప్పటికి ఏం జరుగుతుందంటే మన జడ్జిమెంట్ ఇవ్వటం మొదలవుతుంది. ఎందుకంటే మన చేతిలోనే ఉంటుంది మనది. వెనక్కి వెళ్ళి ఇంకోసారి చూస్తాం, మరి థియేటర్లో వెనక్కి వాడు వేయడు కదా బాబు, ఆ సీన్ ఏదో ఇంకోసారి ఏంటంటే వేయడు కదా వాడు. కాబట్టి అదే ఓటీటీలో అనుకోండి ఆ సీన్ క్లారిటీ కోసం ఇంకోసారి వెనక్కి చూస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ చేయడం మానేస్తాం మనం సినిమాని, కేవలం జడ్జిమెంట్ ఇవ్వటం మొదలవుతుంది. అక్కడే వస్తుందండి సమస్య. అది సమస్య. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఓటీటీ ఆడియన్స్, థియేటర్ ఆడియన్స్ అనేటువంటి ఒక సెక్షన్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉందా? లేకపోతే పెద్ద సినిమాలకు థియేటర్లకు వెళ్దాము, చిన్న సినిమాలు ఓటీటీలో చూద్దాము అనే ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం గత ఎప్పుడైనా సరే. ఎవరైనా చెప్పే పెద్ద సినిమాలు అయితే ఓటీటీ థియేటర్లో చూద్దాం, చిన్న. కానీ ఇప్పుడు అది కాకుండా దాన్ని మించి అసలు స్పెషల్ గా 2 సెక్షన్స్ అయిపోయారు ప్రేక్షకులు, ఒక థియేటర్ ఆడియన్స్, ఇంకొక ఓటీటీ ఆడియన్స్ అని. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? అంటే వాస్తవం కనుక ఒక్కసారి ఫిల్మ్ చరిత్రలోకి వెళ్తే కనుక ఒక టైంలో హాలీవుడ్ లో ఇలాంటి సమస్య వచ్చిందండి గతంలో. ఏంట్రా అంటే అదే అప్పుడు ఓటీటీలు రాలేదు, టీవీలో వచ్చిన కొత్త. టీవీలో వచ్చిన కొత్తలో ఏం జరిగిందిరా అంటే జనాలు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం మానేసి ఇంట్లోకి వచ్చిన టీవీ, అప్పుడు టీవీ కొత్త, దాంతో టీవీలో సినిమాలు చూడడం కొత్త, దాంతో సినిమాలు ఇంట్లోకి వచ్చిన సినిమాలు చూడడం మొదలెట్టారు. అప్పుడు జార్జ్ లూకస్, స్పీల్బర్గ్ లాంటి పెద్దవాళ్ళు అందరూ ఆ రోజున వాళ్ళు సినిమా పెద్దలు, వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఏంటి ఎక్కడ సమస్య ఉంది, ఎందుకని మనం థియేటర్కి జనాలు రావట్లేదంటే వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఏకైకది థియేటర్ ఎక్స్పీరియన్స్. థియేటర్కి వచ్చేవాడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటాడు.
టీవీకి అప్పుడు ఆ సినిమాలన్నీ అంటే ఫ్యామిలీ మూవీస్ కానీ చిన్న చిన్న కథలు కానీ ఇవన్నీ కూడా టీవీకి వెళ్ళిపోయాయండి. మొత్తం ఆ బ్యాచ్ మొత్తం టీవీకి వెళ్ళిపోయింది ఆ రోజున. ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే భారీగా తీసేవి ఇవి సినిమాలో థియేటర్ అలాంటి సినిమాలనే థియేటర్కి ఇవ్వడం వల్ల అదేవిధంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా డైరెక్షన్ మోడ్ కూడా మార్చుకున్నారు. అంటే కేవలం ఏదో ఫ్రేమ్ ఇలా పెట్టేసి వచ్చి మాట్లాడుకుంటారా అని సినిమాలు తీయటం కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా అంటే భారీతనం వచ్చేలా కనపడితేనే థియేటర్కి వస్తారని. అదే పరిస్థితి ఇవాళ మన తెలుగులో కంటే మనకు అక్కడ వాళ్ళు ఆ రోజున అయితే ఎదుర్కొందో ఈ రోజున మనకి ఇక్కడ ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుందండి. ఏంటంటే ఓటీటీలో సినిమా చూడాలి అంటే చాలా చిన్న సినిమాలు మీరు అన్నట్టుగా పెద్ద సినిమాకి అంత డబ్బులుగా చిన్న సినిమాకి అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఇంట్లో ఏదో ఓటీటీ 100 రూపాయలు సేవ్ అవుతుంది కదా, ఏదో ఇంట్లో కూర్చొని చూసేద్దాం అనిపిస్తుంది. పెద్ద సినిమా అనేప్పటికీ అదేదో కొన్ని థియేటర్లోనే చూడాలరా అంటాం. నిజంగా వాడు ఎందుకంటే పైరసీలో మీరు కాంతారా వచ్చేసిందండి రిలీజ్ రోజు, కానీ చాలా తక్కువ మంది నా పరిచయస్తులే ఉన్నారు. వాళ్ళు ఎవరో చూడడానికి ఇష్టపడాల. ఏంటంటే వాళ్ళ సినిమాలు పైరసీ చూడడానికి కాదని వాళ్ళే మహానుభావులు కాదు. ఏంట్రా అంటే ఆ సినిమాని థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న అంటే ప్రేక్షకుడు చాలా క్లారిటీగా ఉంటున్నాడు. ఏంటంటే థియేటర్లో వాడు ఎక్స్పీరియన్స్ చేయదగ్గ సినిమా ఏంటి, ఓటీటీలో చేయదగ్గది ఈ సినిమా ఏంటి అనేది. అప్పుడు ఎప్పుడైతే కనుక ఓటీటీలో మీకు సినిమాని ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు వాడు ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా లేదనిపించినప్పుడు ఖచ్చితంగా వాడు రిమార్క్ చేస్తాడండి వాడు. అదే అంటే మీరే అన్నారు కదా అది థియేటర్ ఎక్స్పీరియన్స్ వరకు అనుకున్నప్పుడు మనం అతని ఓటీటీ ఆడియన్స్ గా చూడకూడదు కదా, అప్పుడు అతను కమెంట్ చేయలేడు కదా. ప్రతి ఒక్కరు అనుకుంటామండి. ఇప్పుడు సపోజ్ పెద్ద సినిమాకి నేను వెళ్ళి చూడాలనుకున్నా అండి, ఆ రోజు ఏదో నా పని ఉండి చూడలేకపోయా, లేకపోతే ఒకే నెలలో 4-5 పెద్ద సినిమా 2 పెద్ద సినిమాలు వచ్చేసాయి అనుకోండి, ఆ వారమే నేను డబ్బులు ఉండవు నేను చూడను. అప్పుడు నేను చేస్తా ఓటీటీ వచ్చేదాకా ఆగుతా, ఒరిజినల్ ప్రింట్ వస్తుంది ఓటీటీలో చూద్దాం అని చెప్పి. అప్పుడు ఈ లోపల ఆ సినిమా గురించి ఎంతమంది మాట్లాడేసుకుని ఉంటారు. నా చుట్టుపక్కల నా సెట్లు అంతా మాట్లాడుతుంది, మీడియా మాట్లాడుతుంది, సోషల్ మీడియా మాట్లాడుతుంది, ఇంతమంది మాట్లాడిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్లు ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తా. చూసినప్పుడు ఏదో అంటారు ఎంతో ఉంటుంది అనుకుంటే అక్కడ ఏమీ లేదనిపిస్తుంది. అదే రిలీజ్ అప్పుడు థియేటర్లో చూసినప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవండి పెద్దగాను. మొట్టమొదట దాని మీద ఆ టాక్ అది మెల్లిగా రావటం, ఆ జర్నీ చేస్తుంటాడు వాడు, ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు, అది తేడా. ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు, ఇప్పటి వరకు ఓటీటీలు సక్సెస్ కోసం ముఖ్యంగా రెవెన్యూ పెరగడం కోసం చాలా చాలా మార్పులు తీసుకొస్తా ఉన్నాయి ఫస్ట్ నుంచి పెద్ద సినిమా విషయంలో ఇటే. మరి ఇప్పుడు అసలు వాళ్ళ బేసిక్ పేమెంట్ మోడే థియేటర్ సక్సెస్ అయిన క్రమంలో ఇటువంటి రివర్స్ రిజల్ట్స్ వస్తే ఓటీటీ రూల్స్ ఎలా మారచ్చు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రీసెంట్ గానే పెద్ద ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా కామెంట్ చేశాడు, ఓటీటీ వాళ్ళు రూల్స్ మార్చేశారు, కేవలం థియేటర్లోనే సినిమా హిట్ అయితే కుదరదు, ఓటీటీలో కూడా ఆడాల్సిందే అని. ఆయన ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్, మనం ఏదో చెప్పామని కాకుండా అలాంటి పెద్ద ప్రొడ్యూసర్ క్లియర్ గా చెప్పాడు. అలాగే ఇన్నర్ సోర్స్ ప్రకారం కూడా మనకు తెలిసింది ఏంటంటే ఓటీటీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంత ముందరలా కాదు, పేమెంట్ మోడ్ మార్చారు. రిలీజ్ కు ముందు అంటే సినిమా ఎంత హిట్ అవుతుంది, ఇంత హిట్ అవుతే ఇస్తాం, ఫ్లాప్ అయితే ఇంత తగ్గించేస్తాం, అలాగే మా ఓటీటీలో కూడా వర్కౌట్ కావాలి అనేది ఇప్పుడు వచ్చిన కొత్త రూల్. అంటే ఇప్పుడు ఎన్ని పేమెంట్స్ ఉంటే ఒకటి థియేటర్ లో పెట్టినందుకు థియేటర్ లో హిట్ టాక్ కూడా అమౌంట్ పే చేస్తారు అంతేనండి. అంటే వాళ్ళు పాపం థియేటర్ లో వర్కౌట్ అవుతే ఓటీటీలో కూడా వర్కౌట్ అవుతుంది అన్నట్టుగానే వాళ్ళు అక్కడ మీ సినిమా సూపర్ హిట్ కాలేదనుక మేము ఎంత పేమెంట్ ఇవ్వలేం, ఎందుకంటే మీరు 70-80 ఇంత ముందరలా కాదు కదండి, ఓటీటీ రేట్లు 50 కోట్లు 60 కోట్లు. ఓటీటీ అప్పుడు అనుకోకుండా ఓటీటీలో హిట్ అయితే థియేటర్ లో పడిపోయి వాడు అదృష్టం, అది థియేటర్ వాడు ఓటీటీ వాడు అదృష్టం. అదే వాడి వెనక్కి అయితే ఇలా పే చేయడు కదా, మా దగ్గర ఇంత మాకు వెనక్కి తిరిగి ఇదిగోండి ఈ 1 కోటి రూపాయలు తీసుకోవడానికి కాదు కదా, 500 రూపాయలు కూడా తిరిగి వెనక్కి కూడా వాడు ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకోటి పెద్ద సినిమాలు ఈ రోజున లిటరల్ గా 70-80 కోట్లు 50-60 కోట్లు ఇలాగా ఓటీటీ దగ్గర నుంచి వెనక్కి తీసుకునే పరిస్థితి కనపడుతుందండి. అంటే అంత స్థాయి ఇంత ముందర ప్రొడక్షన్ మీద పెట్టేవారు, అంటే ప్రొడక్షన్ మీద ఎంత పెడుతున్నాం అంత ఓటీటీ దగ్గర నుంచి లాగేస్తున్నప్పుడు ఒక రకంగా వాళ్ళే ప్రొడ్యూసర్లు. మరి 50-60 కోట్ల రూపాయలు వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాను లేకపోతే ఇంకోటి అన్నప్పుడు 50-60 కోట్లు కోట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ పోటీలోనే అవ్వచ్చు అనుకోండి. ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు మీకే ఇవ్వాలంటే నేను ఒక 60 కోట్లు ఇవ్వాలనుకున్నాం, సపోజ్ 60 కోట్ల రూపాయలు ఒక ఓటీటీ సంస్థ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారండి వాళ్ళు, బాబు సినిమా అది హిట్ కాకపోతే బదులు మా పరిస్థితి ఏంటి, 60 కోట్లకు నీళ్ళు తీసుకోవాల్సిందే కదా. కాబట్టి అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకుంటున్నారండి, ఇదైతే ఇంతైతే 50% అగ్రిమెంట్ ఫస్ట్ మేము అడ్వాన్స్ ఇస్తాం, ఆ తర్వాత హిట్ అయితే కనుక ఇంత, మోడరేట్ రేట్ అంటే పెద్దగా కాదు యావరేజ్ అయితే కనుక ఇంత, అసలు ఏం కాలేదు వర్కౌట్ కాలేదంటే ఏదో ఇచ్చిన అడ్వాన్స్ ఉంచుకోండి అక్కడితో చాలు మీకు మాకు అనేది మొన్నటిదాకా. ఇప్పుడు ఏంటంటే ఓటీటీలో కూడా వర్కౌట్ కావాలి, అప్పుడే లాస్ట్ పేమెంట్ ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ ఏమి ఉండలేదు, ఎప్పుడో సంవత్సరం తర్వాత కాదుగా ఓటీలో వచ్చేది, నెల రోజులు వచ్చేస్తుంది కదా.
అప్పుడు ఖచ్చితంగా వాడు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టర్లు వీళ్ళు ఖచ్చితంగా ఇంకా కరెక్ట్గా దృష్టి పెట్టి పూర్తి దృష్టి పెట్టి ఒళ్ళు వంచి పని చేయాలండి, తప్పదు. ఎందుకంటే చివరికి ఓటీటీలో కూడా వర్కౌట్ కావాలి, థియేటర్లో కాదు. ఇప్పుడు కాంతారా మీద వాళ్ళు కాంతారా మంచి రేట్ ఎట్టు తీసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. కాకపోతే అప్పుడు అగ్రిమెంట్ ఉందో లేదో మనకు తెలియదు. ఇంత డబ్బులు ఎట్టు కొనుక్కున్నా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని అడగచ్చు, ఇట్ మేబీ. ఎందుకంటే డ్రోన్ ట్రెండ్ కనపడినప్పుడు అదే. ఓకే, సూర్యప్రకాష్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్, దీంతో ఈ చర్చను ముగిద్దాం. అదేంటంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్నది ఒక ఏ హీరో తీసినా పాన్ ఇండియా సినిమా అన్నది ఒక ఎయిమ్ గా పెట్టుకుని తీస్తున్న క్రమంలో దానిలో కంటెంట్ ఉందా లేదా అనేది సెకండ్. ఎక్కువగా గ్రాండ్ సెట్టింగ్స్, గ్రాండ్ అపీరియన్స్, గ్రాండ్ స్టోరీ అట్మాస్ఫియర్ అపార్ట్ ఫ్రమ్ ద దాంట్లో ఉన్న కంటెంట్ ని పక్కన పెడితే, ఇదే ఒక హీరో సక్సెస్ కి, ఒక హీరో ఫస్ట్ సినిమా కూడా అట్లాంటివి కోరుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి రివర్స్ ట్రెండ్ అయినప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమా డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక మంచి సినిమాని అందించగలరు? ఏదైతే థియేటర్ కి, ఓటీటీకి రెండు వర్కౌట్ అయ్యేలాగా మంచి సినిమాని ఎలా అందించవచ్చు? అంటే ఏ రోజైనా మనం ఎన్ని చెప్పుకున్నా కథే ప్రధానం అండి. కథ వాడికి అది ఓటీటీలో అయినా థియేటర్లో అయినా కథ లేకపోతే థియేటర్లోనూ వర్కౌట్ కాదు, ఓటీటీలోనూ వర్కౌట్ కాదు. దాని మీద వాళ్ళు వర్కౌట్ చేయాలి. తర్వాత మిగతా అలంకారాలు, యాక్సరీస్ అన్ని తర్వాత బండి బాగుంటే యాక్సరీస్ అన్ని వర్కౌట్ అవుతాయి. అసలు అది దాంట్లోనే విషయం లేదనుకోండి, అవి ఏం వర్కౌట్ కావు. అలాగే ఇప్పుడు మేకర్స్ అయినా ఎవరైనా కథ అద్భుతం, కాకపోతే ఏంటంటే అద్భుతం అనుకునే అందరూ మొదలు పెడతారు, లేకపోతే ఆయన కోట్లు పెట్టుబడి పెట్టరు. అది వాస్తవం. మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఎందుకు ఇలాంటి కథ ఓకే చేశారు మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఓకే చేసే రోజుకి అది అద్భుతం. ఇది అసలు బాహుబలిని దాటేసే సినిమా అనుకునే ప్రతివాడు మొదలు పెడతారు, అది నిజం. కాబట్టి దీని మీద ఇంకేం డిస్కషన్ పాయింట్ ఉండదండి వాస్తవానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాహుబలి తీస్తున్నామని మొదలు పెడతారు. సినిమా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది బాహుబలి కాదు, ఇంకోటి ఏదో బలి, ప్రేక్షకుడు బలి అని. అది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, ఈ రివర్స్ ట్రెండ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతటితో చర్చ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం గారు.